మహానటుడు, నాటకర్త, అవధాన్, కవి కళానిధి పుంభావ సరస్వతి శ్రీ బలిజేపల్లి లక్ష్మీకాంత కవి గారి ధార్మిక కృతులు 9వ భాగం 28/11/20 డాక్టర్ మల్లేల శ్రీహరి గారి సిద్ధాంత వ్యాసాన్ని గారి అంటే పిహెచ్డి కోసం ఆయన చేసిన పరిశోధన. ప్రస్తుతం మనం ఇంకా 3 రోజుల నుంచి 4 రోజుల నుంచి శివానంద లహరి, శంకర భగవత్పాదుల శివానంద లహరిలోనే ఉన్నాం. ధ్యానాంజనేన సమవీక్ష అనే శ్లోకం పనిత ధ్యాన మహాంజమునంబున అని అనువాదం చేశారు. మూలంలో ధ్యాన అంజనేన అని ఉంది. దానికి దీనికి పనిత అనే విశేషణం కోర్చబడి అంజనానికి మహా అనే విశేషణం కవి కల్పించారు. పనిత అనే శబ్దానికి పొగడబడిన అనేటువంటి అర్థం ఉందట. ప్రాసస్థానంలో ఇందులో నకారం తక్కిన పాదాలతో చక్కగా అతికినట్టుగా చేశారు. సమవీక్ష అనటంలో అనువాదం లేదు. తమ ప్రదేశం అన్నది తమో వాకితన్ అని అనువాదం. భిత్వా అనే అసమాపక క్రియకు ప్రపాటించి అని ఆంధ్రీకరణం చేశారు బలిజేపల్లి. అంటే వాటిని ప్రపాటించి అని ప్రయోగం. శబ్దాలంకార సౌందర్యంగా ఉందన్నారు. ఉపసర్గయుక్తమైన ప్రపాటించి శబ్దం వల్ల అర్ధ గౌరవం కూడా వచ్చిందన్నారు. మహాబలభిరీశ్వర నామమంత్రై అనేదానికి భవదీయ నామ జపమంత్ర శ్రీబలిన్ అనేదాన్ని ఆధురీకరణం చేశారు. ఇందుకు ఈశ్వర శబ్దం మారుగా భవదీయ అని ప్రయోగించారు. ఇది భగవంతుడి తోడి అతి సాన్నిహిత్యాన్ని వ్యక్తం చేస్తుంది. మూలంలోనే పదప్రయోగం అర్ధగౌరవప్రదం. మహాబలిభి అంటానికి బదులు ఏకవచనంగా శ్రీబలి అని బలిజేపల్లి మార్చారు. 2వ పాదం ప్రారంభంలో ఆత్మనిరూఢిన్ అని స్వతంత్ర ప్రయోగం. ఇందువలన మా వలన ఇతిని వల్ల ప్రాసను సులభతరంగా కవి సాధించారు. అలాగే ఇది పద్య రచనా ప్రౌఢిమ హృద్యతర గాంభీర్యాన్ని సంతరింపచేసింది. దివ్య నిషేవ్యంబు అనేది దివ్యాశ్రితం అనేదానికి ఆంధ్రీకరణ. ఆశ్రితం అంటే పొందబడేటువంటి అనర్థం. నిషేవ్యం అంటే చక్కగా సేవించబడేదన. కనుక ఈ పదం మూలంలో కంటే కొంత భిన్నమై సేవాభావాన్ని ప్రకటింపచేస్తోందంటున్నారు డాక్టర్ శ్రీహరి. అటుపై భుజంగభూషణ అనే పదం రెండిటిలో సమానమే. తే పాద పద్మం అనే మూలానికి భావత పొంద భావత్ సంప భావత్ కపార భావత్ ససాధ భవత్ పాదారవింద విధా నిధానంబు అని అనువా. ఏ ఇహ ఉద్వహంతి తే కృతార్థాః అనే పదాన్ని ఉద్వహంతి అనే దానికి బదులు చూరగొన్న అనే తెలుగు సేత ఎంతో తేట తెల్ల. కృతార్థగా అనే దాన్ని ధన్యుడు అని ఆంధ్రీకరణ. శివ అంటానికి ఉమానాయక అని మార్చాడు పద్యం చివరి. పాదారవిందాన్ని నిధానంతో అన్వయించడం బలిజేపల్లి రచనా విధానంలోని విశిష్టత అంటున్నారు. నిధానంలోని 4వ పాదారంభ ప్రాసస్థానంలో నిషేధింపబడి 3వ పాదం యతిస్థాన్ భావత్క అనే పదంలోని భపారంభమై అందరి వ్యాలోని వకారంతో పొసగింది. భావత్క పద వ్యుత్పత్తి తదర్థస్ఫూర్తి విమర్శించగలదు. భూదారతాం ముదహవత్ ముహ
భూదారదాం ఉదవహజ్యదపేక్షయా శ్రీభూదార అనే శ్లోకాన్ని ముక్తి అను మేటి సంజీవి మొలచునట్టి అనే పద్యం అనువాదంగా తీసుకొచ్చి మూలంలో శ్రీభూదారుడు విష్ణువు భూదారతను అంటే వరాహతను వహించాడు అని. అందువల్ల ముక్తి మహౌషధులకు కేదారమైన పరమేశ్వర పాదారవింద భజనం లభించి కనుక ఓ సుమతి నువ్వు కూడా అలాంటి పరమేశ్వర పాద భజనం చెయ్యమని దీని భావం. భూదార శబ్దం శబ్దాలంకారంతో ఉంది. అట్లాగే కేదార పాదారవింద ప్రయోగాలు మూలానికి శబ్ద సౌందర్య సముల్లిసిత ఆ కలిత ముక్తి మహౌషధంది బీనాంకేదారం అనే దాన్ని ముక్తి అనే మేటి సంజీవి మొలచునట్టి అనే అనువాదం. ఇక్కడ మహౌషధి సంజీవిగా ఆంధ్రీకృతం చేశారు. మహా అంటానికి మేటి అన్నారు. అలాంటి అనువాదం మూలంలో లేదు. కానీ కేదారం అంటే ఉత్పత్తి స్థానం, దాన్ని మొలచేటువంటి క్రియాపదం ఉపయోగించి అంటే పొలంలో ఏదైనా మూలుస్తుంది కదా, అందుకన్నారు. యదపేక్షయా అనే ప్రయోగాన్ని దర్శింపకోరి, అపేక్ష అంటే కోరం, యదపేక్షయా దర్శింపకోరి అని అనువాదం. యత్ అనే పదానికి మహేషు పదం అనే అర్థం నిరూఢం. శ్రీభూదారయేష్ అనే ప్రయోగం అనువాదంలో శ్రీహరి అని పేర్కొనబడి భూదారతాం ఉదవహత్ అనేది వరాహం అయ్యిందని తెలివింపు చేసి ఆ ఊహతోనే నిరతము జగద్గురుని అనే దానికి మూలం లేదు. భజనం లభస్య అంటానికి భజింపుమా అని తెలివి. మూలంలో గల సుమతి పద్యాంతంలో సుమతి అయి శబ్దాలంకారంగా కారణంగా మూలంలో ప్రౌఢ పదాలు ప్రయుక్తాలయ్యాయి. అనువాదకర్త కేవలం అందులోని భావాలనే ప్రధానంగా గ్రహించి సులభతరంగా అర్థం అయ్యేటట్టు గీత పద్యాలు రచించారు. మేటి సంజీవి జగద్గురుని వంటి ప్రయోగాలు భావ పరిపుష్టికి దోహదాలు. ఆశాపాశ క్లేశ దుర్వాసనాది అనే శ్లోకం ఆశాశాటీకాంఘ్రి అనే కందంలో అందంగా చెప్పారు. ఆశాశాటీకాంఘ్రి కళేశయం కులేశయం అనే దాన్ని ఆశాశాటీకస్య పాదారవింద అని మూలం. అరవిందున కులేశం అని గ్రహించబడి అరవిందానికి కొల ఈశం. అందులో షే అనే యతిస్థానం, అలాగే ష అనేది ప్రాశస్థానం. కులేశం కుశేషం అనేది పర్యాయ పదం. అలా యతిని ప్రాసను ఎంతో సులభతరంగా పొసగ చేసిన అనువాదకుడి ప్రతిభ అప్రతిమానం అంటున్నారు. బలిజేపల్లి కవిత్వాన్ని అనువాద తత్వాన్ని గుర్తించిన మల్లేల శ్రీహరిగా. ఇందులో యతిస్థానం అనేది. అలాగే చేతపేటి అనే దాన్ని మత్ ఆత్మపేటి అని పెట్టి అనమాట. పేటి ఇందరి మత్ అనే సర్వనామాన్ని కవి న్యాయ కవిశ్యము కవిన్యసము కవిశ్యయంగా కల్పించారు. ఆశాపాశ క్లేశ దుర్వాసనాది భేదోద్యుక్తై అనేది ఆశా పాశ దుర్గాధాశయముం అని అనువాది. దివ్య గంధై అమందై వాసితాం తనోతి అనే వాక్యాన్ని దివ్యమై గంధమిడున్ అని మాత్రమే అనువాదం చేసి అమందై వాసితాం అనే దానికి అనువాదం చెయ్య. గంధ శబ్దంలోనే వాసితం, వాసన అనేది గంధంలోనే ఉందని వదిలేశాడు. కనుక దివ్యమవు గంధం అని చక్కని ప్రయోగం. భేదోద్యుక్తై అనే సమాసానికి పాపి అంటే బాపి పోగొట్టి అనే అచ్చ తెలుగు పదం ఎంతో అర్థవంతంగా ఉపయోగం. కళ్యాణినం సరస చిత్రగతిన్ సవేగం అనే శ్లోకాలు సకల భావజ్ఞమనఘం సజనరం
ధ్రువలక్షణాఢ్యం అనే గీత పద్యంలో సజ్జవాద్ ఆంధ్రీకరింప మూలంలో చేతస్థురంగం అనేటువంటి 6 విశేషణాలు ఉన్నాయి. రెండవ పాద ప్రారంభంలో సర్వేంగితజ్ఞ సకల భావజ్ఞం అని ఆరంభింపబడి సర్వకు పర్యాయపదంగా సకల ఇంగిత శబ్దానికి పర్యాయంగా భావజ్ఞాని గ్రహించారు. అనఘము ధ్రువ లక్షణాఢ్యంబు కళ్యాణం అనే ప్రయోగాలు యథాతథంగా తీసుకుని సరసి చిత్రగతిలోని సరస అనే దానికి మారుగా లలిత గతికి పర్యాయంగా యానం అనేది ప్రయోగించవు. లలితలోని లకారం రెండవ పాదంలో యతిస్తారు. అలాగే యానములోని యకారం మూడవ పాదారంభం నుండి కోర్పబడి హయములోని హకారంతో సరసమైన మైత్రిపడి సవేగం అన్నది సజవం అయింది. చేతస్థురంగా అనేది మనోహయంగా, హయం అంటే గుర్రంగా ఆంధ్రీకృతం. సమస్త జగతాం నేతగా వృషభాధిరూఢ స్మరాలి అనేవి తిరిగించడ. వృషభాధిరూఢ అనే సంబోధనాన్ని కూడా కవి మరొక విధంగా మరచుకొని నీకు ముదిగొడ్డు ప్రియమయ్యని మహేష అని వ్యాజస్తుతి రూపంలో చతుర్థ పాదంలో సర్వస్వతంత్రంగా రాశారు. అధిరుహ్యచర అని ఎక్కి అనే సంచరింపుమను అనే భావానికి బదులు నా మనోహయం కంటే నీకు ముదిగొడ్డు అంటే ముసని ఎద్దు ప్రియమా అన్న అనే భావం ఎంతో ఔచిత్యవంత. మహేష అనేది బలిజేపల్లి స్వయంగా కల్పించిన సంబోధన. భక్తిర్మహేశ పద పుష్కరమావసంతి అనే శ్లోకం భవుని పద పుష్కరము చెంది భక్తి మేఘ అనే పంక్తి అనే గీతా పద్యానికి అనువాదం. మహేశ పద వృక్షం అనేది భవుని పద పుష్కరమని మనస్తటాకం మానస తటాకమని అనువాదం చేశారు. జన్మసస్య మఖిలం సకలం పరితోషవర్షం అనేవి యథాతథంగా గ్రహించాలి. రక్తకాదంబిని అనేది భక్తి మేఘ పంక్తికి అనువాదం. అవసంతి అనే క్రియ చెంది అని కురుతే అనేది కురిసెడు అని. సంపూరితో భవతి అనేది నింపు అని అచ్చ తెలుగు క్రియాపదాలతో తిరిగి. 4వ పాదాంతలో సంస్కృతంబు అనే అనునావాదం నాణ్యత్ అనే మూలానికి బుద్ధి స్థిరాభవత్ ఈశ్వర పాద పద్మసక్త అనే శ్లోకం అమల భవత్ పదాంబురుహమందె తగుల్కొని నాదు బుద్ధి నిన్నే అనే ఉత్పలబాల వృత్తంలో మొదలుపెట్టారు. ఇది సక్త అనే దానికి తగుల్కొని అనే అర్థం ప్రయోగం. వధూర్విరహణీవ సదా స్మరస్తి అనేటువంటి మరి సరించుచు విరహణీ సతి కైవడి అని అనువాదం. సద్భావనా స్మరణ దర్శన కీర్తన అనేది సమాస్. నిత్యం తలపోయ చూడగా సదా నిన్ను పాడతలంచు అని అలతి పదాలతో తెలిగి. శివమంత్ర జపేన సమ్మోహితీవ స్థిరాభవితం అనేవి నీదు మంత్రము జపించి మోహపరతన్ స్థిరతన్ అని శబ్దాలంకార సౌందర్య పులికి పుచ్చుకొని. అలాగే ధృతగతిలో సాగిన అందులోని ధృత ప్రకృతి కాదు. జపోచ్చారణ విధానాలు భగవంతుడి ఎడ మోహాతిశయాన్ని వ్యంజింపచేస్తే మూలంలో చివరిలో ఎంతే అనే క్రియాపది పదం కాదు. దీనికి వింతే అని ఉంది. దీనికి విచారపడుతోంది అనర్థం. ఇది అనువదింకవకపోయిన విరహణీ సది తలంతు తలంపులు ఆ విచారం అంతర్గర్భితంగా భావించి శివమంత్ర జపేనలో శివశబ్దానికి ప్రాముఖ్యం. శివశబ్దం పదే పదే జపింపగా వసి అవుతుంది. అప్పుడు అన్నీ వశీకరింపబట్
సర్వవశీకర సమర్థమై సమ్మోహము కలిగించు స్ఫూర్తి శివమంత్రోచ్చారణము సమధిష్ఠితం అనే అనువాదం శివ శబ్ద ప్రాముఖ్యత ప్రకటితం కాల. సదుపచార విధిష్వనుబోధితాం అనే శ్లోకంలో సముచిత ఉపచారంబుల చూడగరిపి అనే తేటపద్య అనువాదాన్ని చక్కగా విదుషులోని సత్శబ్దం బలిజేపల్లి సత్శబ్దం బలిజేపల్లి సముచిత అని పేర్కొన్నారు. విధిషు అంటానికి అనువాదం చెయ్యాలి, కానీ దీని అర్థాన్ని చూస్తే తెలుగు పదంలో స్పష్టీకరించి అనుబోధితాం అనే క్రియకు కరపి అని తెలుగు చేశారు. సవినయాం అన్నది వినయం మెరింగి అని చెప్పారు. సుహృదం అలాగే సముపాద్రితాం అనే సన్మనోవృత్తి నెరపి అని పరగుణేన అనేటువంటిది మేలి గుణమిచ్చి అని నవోఢమివ భూమివ అనేది కొత్త ఇల్లాలిగా అని అనుబుద్ధిం అన్నది నాదు బుద్ధి అని ఆంధ్రీకరణ చేసి సముద్ధర అంటే ఉద్ధరింపనిమని భావం. దీన్ని దిద్దుకొనుమయ్య అని తెలుగు చేశారు. ప్రభూ అనే సంబోధనానికి బదులుగా పద్యాంతంలో కవి పరేష అని పేర్కొన్నారు. మూలంలో గల విశేషాలని బుద్ధి అనే నవోఢవధువును ఉద్దేశించి ఉన్నాయి. వాటిని ఆ కవితా కళానిధి క్రియాపదాలతో చక్కగా సమన్వయం చేసి నిత్యం యోగి మనస్సరోజదళ సంచారక్షమస్త్వక్రమ అనే శ్లోకాన్ని పరమయోగి మనఃపద్మవాటి తిరు అని గీత పద్యం అని అనువాదం చేశారు. ఈ శ్లోకంలో అత్యంతం ముదులం పదంఘ్రియుగళం అనే తృతీయ పాదంలోని ప్రయోగాన్ని మృదులంబైన నీ పదములు అని కఠోర యమరాడ్ వక్ష కవాటక్షిది అంటాని కఠోర యమేశ వక్ష కవాట పాటన అని ఉమే మనశ్చింతయతి అనేదానికి ఎంత నొచ్చెనో అనియు హస్తేన సంవాహనే అనే ప్రయోగాన్ని పట్టనివ్వు అంటూ ఆంధ్రీకరణ. ఇక్కడనే మనశ్చింతయతి అంటే నా యొక్క మనస్సు చింతిస్తోంది అని భావం. హస్తేన సంభావహే సంవాహయే అనే హస్తం చేత వహిస్తున్న లేదా ఒత్తుతున్నాను పాదాన్ని అని భావం. కానీ ఈ రెండు వాక్యాలు అనువాదంలో అర్థభంగం కలగకుండా మూలానికి దగ్గరగా ఎంతో స్వతంత్రించి ప్రయోగించారు. ఏతల్లోచన గోచరం కురు అనే దానికి అనువాదం లేదు. మూలంలో కేవలం యోగి అని మాత్రం ఉంది, కానీ దాని అనువాదం పరమయోగిగా మార్చాడు బలిజేపల్లి. మృదుల శబ్దానికి 1-2 పర్యాయాలు ప్రకటించి అందరి అతిశయ భావాన్ని మిగుల మనోహరంగా బలిజేపల్లి వారు చెప్పారు. మూలంలోని ప్రసిద్ధ సమాసాలు కొన్ని యథాతథంగా మరికొన్ని పర్యాయ పదం అనుజ్ఞాలుగా గ్రహించి గీత పద్యాన్ని కుదించిన విధం ప్రతిభాధురీనం వక్ష కవాటక్షతి అంటే కంటే వక్ష అనే ప్రయోగం కవాట పాటన శబ్దాలంకార స్ఫూర్తితో భాగం అని అనువాదకుడు ఈ సమాస ప్రారంభంలో కటు అనే విశేషణాన్ని అర్ధ గాంభీర్య దృష్టితో ప్రయోగం. ఇక పాటవ శబ్దానికి చీల్చటం అనే అర్థం. యమధర్మరాజు యొక్క తలుపు వంటి రొమ్మును తల్లినట్టుగా పురాణ ప్రసిద్ధి తిబుడు తల్లినట్టు చీల్చినట్లు ఈ కవి వర్ణించడం దండధరుని ఎడ చూపించిన దండన అతిశయాన్ని చెప్తారు. ఎంత నొచ్చెనో పట్టనిమ్ము అనే వాక్యాలు అచ్చ తెలుగుతనాన్ని కలిగించి మల్లెపూల గుబాళింపు కలిగిస్తుంది.
కనుక దీంతో భగవంతుడిపై బలిజేపల్లికి ఉన్న ఆరాధనాభావం ఎంత గొప్పదో. ఏష్యేష జనిం మనోస్య కఠినం తస్మిన్ నబానీతి మద్రక్షాయై అనే శార్దూల విక్రీడితానికి శంకర భగవత్పాదం చేసి జనించున్ ధరవీడు విని మది పాషాణంబు సేన నేనందు అనే మొత్తం ధరవీడు వీని మది పాషాణంబు నేనందు అనే మత్తేభ విక్రీడితంతో అనువాదం. ఏషేష జనిం అనే శ్లోక ప్రారంభాన్ని జనియించున్ ధరవీడు అనే పద్యారంభంలో మొదలుపెట్టి మనోస్య కఠినం అనే ప్రయోగం వీటిని మది పాషాణంబు అని తస్మిన్ నియానితి అనేది నేను అందు ఉండిన సంగాయని తెలిగింపబడి ఉండన సంగా అంటే మద్రక్షాయ అనే ప్రయోగంలో రక్షా శబ్దానికి అనువాదం చేయలా నాకై అని మాత్రం ఒక్క మాట చెప్పేసి గిరిసీమిని కోమల పదన్యాసక పురాభ్యాసిత అనే రెండవ పాదంలో మూల వాక్యాన్ని నీదు కోమల పదన్యాసం శిలాద్రిని అభ్యాసము చేసియుందుము అని తెలుగు చేసి నో చేత్ అండగానే అటు కాదెన్ అని తెలిగింపు. దివ్య గృహాంతరేష్ అనేది సౌధాలు అని, సుమనస్తల్పేషు అనేది ననపాన్పుల్ అని, అనపాన్పుల్ అంటే లేత పాన్పుల్, అది అనువాదం. వేద్యాదిషు అనే దానికి అనువాదం చెయ్యాలి. ప్రాయసత్సు శిలాతలేషు మనటం శంభూ కిమర్థంతవ అనే ప్రయోగాన్ని గిరిజ మరి ఏలా శైల సంచారములు అని తేలిగ్గా లాగేశారు. మూలంలో శంభూ అనే సంబోధన, కానీ అనువాదంలో గిరీశ అని మాట్లాడు. మరిజేపల్లి వారి ఈ సంబోధన సాభిప్రాయం. శైల సంచారం కావించేవాడు అవటం చేత గిరీశాన్ని సంబోధించడం ఎంతో ఔచిత్యం. అంటే పార్వతి లేకుండా ఆయన సంచారం బయటకు ఉండదు, హనీమూన్ ఉండదు. కనుక మూలంలో నటనం మనం సంచారంగా ఇక్కడ మార్చారు. మరికొంత అర్ధగౌరవం. కొండలలో రాళ్లపై ఎప్పుడూ శివుడు నాట్యం చేస్తూనే ఉంటాడు. అందుకంటే సంచారం చేస్తున్నాడు అనటం సమంజసమని. ఎంత నాట్యప్రియుడైన సంచారం చెయ్యక మానడు కదా అన్నట్టు. కంచిత్ కాలముమామహేశ భవతః పదార విందార్చనే అనే శార్దూల విక్రీడితంలో భగవత్పాదులు రాస్తే పరమానందముతో భవచ్చరణ సేవం కొంత అనే మత్తేభ విక్రీడితంలో ఆంధ్రీకరింపబడ్డాయి. ఈ ప్రథమ పాదంలో ఉమామహేశ మత్తేభం చివర ఆర్యాపతి అని ప్రయోగం. పరమానందంతో అనే పద్యపు ఎత్తుగడ మూలంలో 4వ పాదం ముదా అనే ప్రయోగం. కించిత్ ధ్యాన సమాధివిశ్చ అనేదానికి కానంతన్మీ స్మరణన్ అని ఆంధ్రీకరణ. మతిభి కంచిత్ అనేదానికి నీ నుతులన్ రవంతయు అని యః ప్రాప్నోతి తదర్చిత మనాహ జీవన్ సముక్త ఖలు అనే వాక్యానికి ఎవ్వాడు పత్పరుడై కాలము బుచ్చునో అతడు జీవన్ముక్తుడని అనుభవం. దశామీదృశీం అనేటువంటి దానికి మారుగా కాలము బుచ్చునో అని కూర్చారు. మూలంలో కంచిత్ అనే పదమే అనేక పర్యాయాలు శంకర భగవత్పాదులు ఆవృత్తం చేసి అది తెలుగులో కొంత కాసంత రవంత సుంత కొంచెం ఇంచుగా అనే పర్యాయ పదాల్లో చేశారు. త్వదర్పిత మన అనేదానికి తత్పరుడై అనే అర్థభంగం చెడకుండా అల్ప పదార్థ పరిపూర్ణ భావం ప్రకటించారు. అపేక్షణై అనే అనటం కంటే దిదృక్ష దీక్ష అనేటువంటి అర్థం చాలా పరిపుష్టంగా ఉంటుందని డాక్టర్ శ్రీహర్ అంటారు. అవేక్షణం అంటే చోట
దిద్దురక్ష అంటే చూడటంలో ఉన్న కోరిక, ఇచ్ఛ, అది దీక్షగా చెప్పబడటం చేత శబ్దాలంకార దీప్తే కాక భావ గాంభీర్యాన్ని పుణికి పుచ్చుకొని జీవన్ సముక్త అనే విడి పద అనువాదంలో జీవన్ముక్తులను అని ఒకే మాట కింద మార్చేసి బాణత్వం వృషభత్వమర్ధవపుషా భార్యాత్వమార్యాపదే అది కూడా శార్దూల విక్రీడితంతో భగవత్పాదులు ప్రయోగిస్తే శరమై సూకరమై మృదంగధరుడై సామై సతీరత్నమై అన్నారు. అనే మత్తేభమన్వ మూలంలో రెండవ పాదం మొదట్లో ఘోణిత్వం సఖితా మృదంగవహత అనే మొదటి పాదంలో బాణత్వం తరువాత వృషభత్వం చెప్పారు. అనువాదం క్రమం లేదు. శరమై అన్న తరువాత సూకరమై అనే అత్యంత అంచప్రాసంకర శబ్దం తీసుకో ఆ పైన మృదంగధరుడై అని ఉపమానంలో అని మూలంలో రెండవ పాదంలోనే ఉంది. అర్ధవపుష అనే శబ్దానికి సామై అంటే మేనులో సగమై అని అని తెలుగు చేత సతీరత్నమై అనే దాని అర్థం. భార్యాత్వం ఆర్యాపది అనే సంబోధన పద్యాంతంలో అద్రి కన్యాపది అని ప్రయోగించి భార్యాత్వమార్యా అని మూలంలో అనుప్రాసం ఉంది. వృషభత్వం అంటానికి త్వరంగై అని తెరిగింపు. త్వరగంబై అని సఖిత అనేదానికి చెలికత్తయ్యి ఇచ్చాది రూపం దధౌ అంటానికి అనేక మూర్తులు గాంచి అని అనువాదం. తత్పాదే నయనార్పణంచ కృతవాన్ అనేదానికి నేత్రంబు నీ చరణాబ్జంబున నిలిపి అనే అనువాదం. కృతవాన్ అనేదానికి చేసిన వాడయ్యడెవడు విష్ణువు అని అర్థం. కానీ దీన్ని నిలిపి అనే క్రియాపదాల్లో ఈ కవి తేల్చేశారు. అట్లాగే త్వద్దేహ భాగో హరి అనేది నీ తనువును సంబంధి నీ తనువు అంశం బంధి నీ శరీరంలో అంశభాగంగా అయి అనూదిత. పూజ్యాత్ పూజ్యతరస్సయేవహి అనేదానికి పూజ్యులందున పూజ్యుండగు అనే అనువాదం. నచ్చేత్కో వాతడనో ధన్యోధిక అని శ్లోకం చివర దీనికి శౌరి కంటే ఎవడాధ్యుండు అని ఆంధ్రి. ప్రస్తుత శ్లోకంలోని భావం లేశమైన పొల్లు పోకుండా అనువాదం యథామూలంగా కొనసాగించారు. శివభక్తులలో అగ్రేసరుడైన విష్ణువు పూజ్యతరుడు అని గొప్పగా చెప్పారు. ఎవరు? ఈయన. జనన మృతియుతానాం సేవయా దేవతానాం అనే మాలినీ వృత్తం జననంబున్ మరణంబు కల్గు దివిష జాతంబులను కోల్చుతుంది అనే మత్తేభ విక్రీడితంలో మార్చారు. ప్రథమ పాదంలో భావం పొల్లు పోకుండా తెలుగులో అనువాదం చేసి దేవతలకు జనన మరణాలు కలవని ఇందు చెప్పారు. దేవతానాం సేవయ అనేది దివిష జ్ఞాతంబులను కొల్చుతుంది అనేది ఆంధ్రీకరింప. సేవయా అనే మాటని సేవ చేత అని చెప్పారు. అది కొలుచుతుండిన అని అనూదిత. నభవతి సుఖలేశ అనటానికి లేశము సుఖంబు లే కొంచెమైన సుఖం అనే అనువాదం. సంశయో నాస్తి తత్ర అనే దీన్ని ఈవి విను లేనే లేదు. ఈ కవి విను లేనే లేదు అని తెలిగించి ఇహ అనటానికి ఈ జన్మమందు అని అనువాదం. అటు పైన పరమశివుడి గూర్చిన విశేషణలు అజనిం అన్నది, అనాద్యంతు అని సాంబం అన్నది, ఉమామహేశు అని
అమృత రూపం మనది, అమృతాత్మనని తెరిగింపు చేసి భజస్తే అనే క్రియను కొలిచి సేవింతు అని కవి ప్రయోగం. ఈ రెండు క్రియలు ఒకే అర్థాన్ని ఇచ్చే పర్యాయ పదాలుగా పైకి అనిపిస్తాయి. కానీ నమస్కరించి భక్తిభావంతో ధ్యానించి అని గ్రహిస్తే అర్థం చక్కగా సరిపోతుంది. పరమ సౌఖ్యం దేహి ధన్యాలభంతే అనే శ్లోక పాదాంతం ధన్యవరశ్రేష్ఠుడు భన్య నరశ్రేష్ఠుడు చోరగొందుడు పరసౌఖ్య ప్రాజ్య సామ్రాజ్యమన్ అని అనువాదం. ఆ ధన్యుడు అని మాత్రమే మూలంలో అనువాదకుడు ధన్య శబ్దాన్ని విడువక దానికి అనుబంధంగా ప్రాసస్థానంలో నకారం వచ్చే నరశ్రేష్ఠులని తగిలించారు. మూలంలో పరమ సౌఖ్యం అని ఉంది, కానీ అనువాదకర్త పరసౌఖ్య అని పేర్కొని దాని అనుబంధంగా అనుప్రాసాలంకార మనోజ్ఞమైన ప్రాజ్య సామ్రాజ్యం అనే పదబంధాన్ని ప్రయోగం. ఇలా పద్యంలో మూలంలోని భావం పరిపూర్ణంగా అనుసరింపబడింది. ప్రథమ పాదంలో దేవతానాం అనే దానికి దివిష జ్ఞాతంబున్ అని బహువచనంగా సమూహార్థకంగా ప్రయోగించిన అర్ధ విపులీక సంశయో నాస్తి కుత్రకు కల అనువాదం విను లేనే లేదు అంటాం. వినవయ్యా లేనే లేదు అంటాం. ఎందు విను అనే దానిలో మూలంలోకి ఆ మాట లేదు. లేనే లేదు అనే వాక్యంలో తుది అకారం ఏవార్థప్రద శివతవ పరిచర్య సన్నిధానాయ గౌర్య అనే మాలిని శ్లోకానికి ఓ నివ్యాజ కృపానిధి భువన బంధు అని సాధువుల విక్రీడితంతో అనువాదం ప్రారంభించి ప్రస్తుత శ్లోకాన్ని 3వ పాదంలో సకల భువన బంధు సచ్చిదానంద సింధో అన్నవి 4వ పాద ఆరంభంలో ఉన్నది. ప్రథమ ద్వితీయ పాదారంభాలలో శివ భవ అనేవి సంబోధనాలు ఆయన గురించి సంబోధించారు. ఇన్ని సంబోధనలు కల ఈ శ్లోకంలో తృతీయ స్థానం పాదంలో ఉన్న సంబోధన అంత్య అనుప్రాస మనోజ్ఞ సదయ అనేది అర్థవంతమైన సంబోధన. ఇది ఈ శ్లోకం అంతటికి ఆయుపటి కనుకనే బడిజేపల్లి లక్ష్మీకాంత కవి ప్రప్రదంగా ఓ నిర్వ్యాజ కృపానిధి అని శివుణ్ణి సంబోధన చేసి హృదయ గేహే సర్వదా సంపన్ అనే 4వ పాదంలోని భావం నా చిత్త గృహంబునన్ నిలువరాదు అని 2వ పాదంలోనే లాక్కొచ్చేసి గౌర్యా తవ పర్యా సన్నిధాయ అనేదాన్ని నీకు నీ భార్యకు కాని దాస్యమనర్చడానికి నాకు నువ్వు అవకాశం ఇవ్వు. మమ గుణధుర్యాం బుద్ధి కన్యాం ప్రదాశే అనే వాక్యానికి నాదు మతియున్ కన్యామణి సద్గుణ శ్రీనిన్ నీ పద సన్నిధిని నిలిపితిన్ అని అనువాదం. నీ పద సన్నిధిని నిలిపితిన్ అనే దానికి మూలంలో భగవత్పాదుల మాటలు లేవు. ప్రదాశే అనే క్రియకు దానం చేస్తున్నానని దీన్ని ఈ కవి మరికొంత వివరిస్తూ నీ పద సన్నిధిని నిలిపితిన్ అన్నాడు. ఇందు పరిచర్యకు ప్రాధాన్యం ఇవ్వటం చేత చేకుంబిదే దాసిగా అని మూలంలో సూచనా మాత్రంగా ఉన్న భావాన్ని విస్తరించాడు. రేపు జలధి మథన శైలు జలధి మథన దక్షో అనే శ్లోకం దగ్గర అనువాదాలు ఎలా సాగాయో తెలుసుకో.